సాఫ్రాన్ యూజ్ చేయకుండా, అలాగే ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా చికెన్ దమ్ బిర్యానీ మంచి కలర్‌ఫుల్‌గా రావాలంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకోవచ్చండి. మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ మేక్ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత నేను స్క్రీన్ మీద ఇస్తున్న మసాలాలన్నీ చక్కగా కోట్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. నేను 1 ½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్‌ని కూడా వాష్ చేసుకొని 30 మినిట్స్ సోక్ చేసుకుందాం. మనం ఇప్పుడు చికెన్‌ని 50% కుక్ చేసుకుందాం. దానికోసం పాన్ తీసుకోండి. ఆయిల్ అలాగే ఘీ కూడా యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, మిర్చి అలాగే టొమాటో, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి దాన్ని స్పెషల్‌గా యాడ్ చేస్తున్నాం. దీనిలో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. స్వీట్ కార్న్ చికెన్ కూడా 50% కుక్ అయిన తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం రైస్ కూడా కుక్ చేసుకోవడానికి వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. నేను స్క్రీన్ మీద ఇస్తున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని రైస్ 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. 50% కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా! దాని మీద ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకోండి. బిర్యానీ మంచి కలర్‌ఫుల్‌గా రావడానికి రైస్ కుక్ చేసుకున్న వాటర్‌లో పసుపు అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని జస్ట్ పైన స్ప్రింకిల్ చేసుకోండి. పైన 1 స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దమ్ పెట్టుకోండి. అంతే, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.